నుండి విజయవాడ ప్రాంతంలో మా మద్రాస్ పునీత అన్నమ్మగారి సభ పలు రంగాలలో వివిధ దశలలో ఏ విధంగా అభివృద్ధి చెందబోతున్నదో క్లుప్తంగా వివరించబోతున్నాము. కావున మీరందరూ తిలకించి ఆసక్తి గలవారు దేవుని సేవలో దేవుని పిలుపుని అందుకోగలరని మా మనవి. గుడ్ ఆఫ్టర్నూన్ సిస్టర్. ఏం చేస్తున్నారు? అబ్బో, మూవీ చూస్తున్నారా? నన్స్ మూవీనా? కాదు, మూవీ కాదు, ఏమి కాదు. వీరు మా విజయవాడ రీజన్ సిస్టర్స్. నేను మా విజయవాడ రీజను ఎలా మొదలైందో, దాని ప్రాంతీయ చరిత్ర ఏంటి అని చెప్పడానికి ఒక వీడియోను తయారు చేసుకుంటున్నాను. నాకు విజయవాడ ప్రాంతం అంతా తెలుసు. విజయవాడలో ఎక్కడ ఉంది సిస్టర్? గుణదల్లో మదర్ మేరీ పుణ్యక్షేత్రం పక్కనే ఉంది. ఇది మీ రీజనల్ హౌసా సిస్టర్? కాదు, ఇది మా రీజనల్ హౌస్ కాదు, మా జనరలేట్. ఎక్కడ ఉంది సిస్టర్? చెన్నైలోని మాధవరం ప్రాంతంలో ఉంది. చూడు, ఇది మా రీజనల్ హౌస్. పక్కనే తెలుగు మీడియం స్కూల్ మరి బోర్డింగ్ కూడా ఉంది. ఇక్కడ చదివిన వారు చాలామంది సిస్టర్స్ అయినారు. నేను కూడా ఇక్కడ చదివాను. ప్రత్యేకంగా మీరు రీజన్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? మాకు ఆంధ్ర ప్రాంతం నుంచి చాలా వొకేషన్స్ ఉన్నాయి. 20 కాన్వెంట్స్ ఉన్నాయి. ఆంధ్రలో 9 మేత్రాసనాల్లో సేవలు అందిస్తున్నాం. ఒక్క మాటతో చెప్పాలంటే సెయింట్ ఆన్స్ సంస్థ ప్రారంభ దశ నుంచే ఇక్కడ సేవలు అందిస్తుందని చెప్పొచ్చు. అవునా? అవును. దాంతోపాటు మంచి పరిపాలన, అభివృద్ధి కోసం ఆంధ్రాను ప్రత్యేక రీజన్గా ఏర్పాటు చేశారు. 9 మేత్రాసనాలలో పనిచేస్తున్నారా? ఏ మేత్రాసనంలో? హైదరాబాద్, వైజాగ్ అగ్రపీఠాలలో, విజయవాడ, గుంటూరు, కర్నూలు, కడప, వరంగల్, నెల్లూరు మరియు తమిళనాడులోని వేలూరు. ఓ, హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు విస్తరించున్నారా? ఏ సేవలు అందిస్తున్నారు? ఎడ్యుకేషన్, మెడికల్ సేవలు, డెఫ్ అండ్ డమ్, ఓల్డ్ ఏజ్ హోమ్, స్ట్రీట్ చిల్డ్రన్ హోమ్స్ వంటి సేవలు. అదనంగా ప్రతి కాన్వెంట్లో ఎవాంజలైజేషన్, సోషల్ వర్క్ కార్యక్రమాలను కూడా కొనసాగిస్తున్నాం. అవునా? ఎడ్యుకేషన్ మినిస్ట్రీయా? ఎన్ని విద్యా సంస్థలు ఉన్నాయి? మాకు 1 డిగ్రీ కాలేజ్, 3 ఇంటర్మీడియట్ కాలేజీలు, 9 హై స్కూల్, దానిలో 1 సిబిఎస్ఈ హై స్కూల్ మరియు 11 ప్రైమరీ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఇన్ని సేవలను నిర్వహించడానికి సిస్టర్స్ ఉన్నారా? మా విజయవాడ రీజన్లో మొత్తం 70 మంది సిస్టర్స్ ఉన్నారు. వారిలో 10 మంది జూనియర్ సిస్టర్స్ వివిధ కోర్సులు చదువుతున్నారు. ఏం కోర్సెస్ సిస్టర్? వరంగల్లో ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీలో 3 సిస్టర్స్ ఎంబీబీఎస్ చదువుతున్నారు. 2 నర్సింగ్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు డిగ్రీలు చేస్తున్నారు. ఇన్ని ఇన్స్టిట్యూషన్లు, విస్తృత సేవల మధ్య నియంత్రణ బాధ్యత ఎవరిపై ఉంది? మాకు ఒక రీజనల్ సుపీరియర్ ఉంటారు. ప్రస్తుతం మా రీజనల్ సుపీరియర్ రెవరెండ్ సిస్టర్ జాక్లిన్ తుమ్మా. అవునా సిస్టర్? నేను ఈరోజు మీ కాంగ్రిగేషన్ మరియు రీజన్ గురించి చాలా విషయాలు నేర్చుకున్నాను. అయినా మీ సభ స్థాపకురాలెవరు? మా సభ స్థాపకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారు. ఆమె ఒక విధవరాలు. ఆమె జన్మస్థలం మన ఆంధ్ర గుంటూరు జిల్లాలో ఫిరంగిపురం. వారి గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే నీకు కొన్ని పుస్తకాలు ఇస్తాను. నీవు చదివి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సిస్టర్. నేను మీ మాటలు విన్న తర్వాత చాలా ప్రేరణ పొందాను. నాకు మీ సభలో చేరడానికి ఒక అవకాశం ఇవ్వండి సిస్టర్. ఇది చక్కని ఆలోచన. ఇక్కడ సేవ చేయడానికి చాలా అవకాశాలున్నాయి. మా సిస్టర్స్ నిబద్ధతతో కష్టపడి పనిచేసే మనస్తత్వం, దేన్నైనా త్వరగా గ్రహించగలిగే సామర్థ్యం కలవారు. ఇవన్నీ కూడా నీకు ఒక ప్రేరణగా ఉంటాయి. దాంతోపాటు ఎక్కడైతే విపత్తు సంభవించిందో మా సిస్టర్స్ అక్కడ ముందుండి చేయుతను అందిస్తారు. ఉదాహరణకు మన విజయవాడలో వరద బాధితులకు 15 రోజులు నీళ్లలో ఉండి వారికి కావలసిన అన్ని సదుపాయాలను కల్పించారు. మరియు కరోనా సమయంలో కూడా ఆకలిలో ఉన్నవారికి
అన్నదాన కార్యక్రమాలు చేశాము. కరోనా సమయంలో అన్నీ మూసివేసినప్పటికీ మా సిస్టర్ చక్కగా తోట పని చేసి పర్యావరణ పరిరక్షణలో పాలు పంచుకున్నారు కూడా. దీనికి సంబంధించిన వీడియో ఉంది, ఆ వీడియోను చూద్దాం. వీడియోనా? చూద్దాం సిస్టర్.
నడిచేదం పదములో వందనముల్ శతములమ్మా నడిచేదం పదములో ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహముతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభు యేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకితభావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణికత, చదువు సందెలు లేక సర్వ విధాల వెనుకబడియున్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహితపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వైక దేవా, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులందరి యొక్క ప్రార్థన సహాయము వల్ల మీ దైవ సేవకురాలు మద తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసినదిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపించబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్యవరమును ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావంతో మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమెన్. గురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో చీకటిలో చిరుదీపము, వేదనలో మన స్వాంతము. చీకటిలో చిరుదీపము, వేదనలో మన స్వాంతము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, బంజారా హిల్స్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు గొలమారి రాయపురెడ్డి, కీర్తిశేషులు గొలమారి కరోలినమ్మ గార్ల జ్ఞాపకార్థంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని
గొలమారి అంతోనిరెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సంతోష్ నగర్ విచారణ. చింతకుంట్ల ప్రకాష్ రెడ్డి అల్ఫోన్సా దంపతుల 45వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానం, బంధుమిత్రుల ఆత్మలకు నిత్య విశ్రాంతి, కష్టకాలములందు వీరి మొర ఆలకించి వీరిని ఆదుకొన్న కరుణామయ యేసు ప్రభువునకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం, హిల్ కాలనీ, నాగార్జున సాగర్. దివ్యవాణి టీవీ భవన నిర్మాణదాతలు పయర్దు ఫాతిమా మేరీ, కీర్తిశేషులు పయర్దు అబ్రహాం గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం, మిర్యాలగూడ విచారణ. పోలిశెట్టి జోసెఫ్ కుమార్, జ్యోతి, మధురిమ, జెస్సికా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను పుట్టినరోజు జరుపుకుంటున్న జెస్సికకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, జ్ఞానము, కుటుంబంలో అందరికీ ఆయురారోగ్యములు దయచేయమని, జోసెఫ్ కుమార్ చేసే వ్యాపారాన్ని దీవించమని, తలంపులు నెరవేరాలని జేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, కోరుకొల్లు విచారణ. కీర్తిశేషులు కోరు ఆశీర్వాదం మరియు కోరు రమేష్ గారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబ సభ్యుల ఆత్మ శరీర మేలుల కొరకై దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా వారి తలంపులు నెరవేరాలని మరియు దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారికి ధన్యత పట్టం త్వరగా రావాలని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, ఎడ్లపాడు విచారణ. సెయింట్ యాన్స్ విద్యా సంస్థలు మంచిగా అభివృద్ధి చెందినట్లు, ఈ విద్యా సంవత్సరంలో సెయింట్ యాన్స్ విద్యా సంస్థల ద్వారా ఎక్కువ మంది విద్యార్థులు విద్యను అభ్యసించినట్లు, విద్యార్థులను వారి తల్లిదండ్రులను దేవాతి దేవుడు మంచిగా దీవించాలని, అందులో పనిచేయు ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వారి తలంపులు నెరవేరాలని దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, ఎడ్లపాడు విచారణ. మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారు ప్రారంభించిన సెయింట్ యాన్స్ మఠానికి చెందిన మఠకన్యలను ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించాలని సంస్థ పెద్దలు చేయు ప్రతి ప్రయత్నము ఫలించి సెయింట్ యాన్స్ సంస్థ చేయు సేవా కార్యక్రమాల ద్వారా మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ఆశీస్సులు దండిగా మెండుగా పొందాలని, ఆమెకు ధన్యత పట్టం త్వరగా రావాలని, దైవ రాజ్య వ్యాప్తికై తమ సేవలు అందించాలని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, ఇక ఎవరికి నేను భయపడనక్కరలేదు. ప్రభువే నా జీవిత కోట, ఇక నేను ఎవరికి వెనునక్కరలేదు. దుష్టులైన వారు నా మీదికి ఎత్తి వచ్చినచో వారే కుప్పకూలిపోవదురు. హల్లెలూయా. ఈనాటి దివ్యబలి పూజలో ప్రత్యేక విధంగా దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారికి పునీత పట్టం రావాలని సెయింట్ యాన్స్ ఆఫ్ మద్రాస్ మరియు విజయవాడ రీజన్ సిస్టర్స్ సమర్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రత్యేక విధంగా సెయింట్ యాన్స్ సభకు సంబంధించినటువంటి సిస్టర్స్ అందరి యొక్క ఉద్దేశములు నెరవేరాలని ప్రత్యేక విధంగా ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థిస్తూ పునీత ఆవిలాపూరి తెరేసమ్మ గారు ఏ విధంగా అయితే సెలవిస్తూ ఉన్నారో, మీరు ఎప్పుడు దివ్యబలి పూజలో ప్రార్థించినా కానీ దేవుని యొక్క మననలు, దేవుని యొక్క ఆశీర్వాదములు మరియు ప్రభు యొక్క దీవెన ఎప్పుడు కూడా మీకు ఉంటూ ఉంటాయని తెలియపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారికి కూడా పునీత పట్టంలో చేర్చుకోవాలని, ఆ యొక్క ప్రభు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని ప్రత్యేక విధంగా సెయింట్ యాన్స్ ఆఫ్ మద్రాస్ సిస్టర్స్ అందరినీ కూడా పవిత్రాత్మతో నింపి పవిత్రాత్మ వెలుగులోను పవిత్రాత్మ శక్తితోనూ నడిపించాలని ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన
మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో ఏలియా ప్రవక్త ఇజ్రాయిల్ ప్రజలతో చెప్తున్నటువంటి కొన్ని మాటలను మనం వింటూ ఉన్నాం. ఏంటంటే, ప్రభు యొక్క వాక్కు ఆయన ద్వారా సెలవిచ్చిననే తప్ప ఇప్పటి వరకు వర్షము రాలేదు, మరి ప్రభు అనుగ్రహించినే తప్ప ఈ యొక్క భూమి ఫలించదు అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. సువిశేషపట్నంలో ప్రభు 8 అష్టభాగ్యములను మనకు దయచేస్తూ ఉన్నారు. ఏంటి ఈ అష్టభాగ్యములు అంటే, క్రీస్తు ప్రభు స్వయంగా తనంతటకు తాను ఒక కొండపైన కూర్చొని శిష్యులందరినీ చేరదీసి చూస్తున్నటువంటి ప్రజలు, వింటున్నటువంటి ప్రజలు, ఆయన అనుసరిస్తున్నటువంటి ప్రజలను చూసి ఈ యొక్క అష్టభాగ్యములను బోధిస్తూ ఉన్నారు. యేసు ప్రభు బోధించినటువంటి ప్రతి ఒక్క బోధనలో ఏది గొప్పది అని మనం తెలుసుకుంటే ఈ యొక్క అష్టభాగ్యములే మనకి పరలోకానికి ఒక తాళపు చెవి లాంటిగా పనిచేస్తూ ఉంటాయని చాలామంది థియాలజియన్స్ తెలియపరుస్తూ ఉన్నారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దీనతో ఎలా జీవించాలి, ఆ యొక్క దీనత అంటే ఏంటి, ఎందుకు ఈ యొక్క దీనత కలిగి మనం ప్రార్థించాలి అనేది ఈరోజు పట్టణాలు మనందరికీ కూడా నేర్పిస్తూ ఉన్నాయి. ఏంటంటే, క్రీస్తు ప్రభు మీద ఆధారపడి జీవించటం, దేవుని మీద విశ్వాసం ఉంచి జీవించటం, ప్రభు యొక్క సేవలో మనం ఉండాలని ఈ యొక్క పట్టణాలు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాయి. అవి కష్టం రావచ్చు, బాధ రావచ్చు, సుఖదుఖాలు ఉండవచ్చు, కానీ వాటన్నిటి మధ్య మన యొక్క విశ్వాసం ఎంత గొప్పదో తెలుసుకోవటానికి క్రీస్తు ప్రభు యొక్క అష్టభాగ్యాల ద్వారా పరలోకానికి ఒక తాళపు చెవిలాగా ఉండేటటువంటి ఒక మార్గాన్ని ప్రభు మనకు చూపిస్తూ ఉన్నారు. కావున వీటి ద్వారా మనందరం కూడా ధ్యానిస్తూ ఈ యొక్క దీవబలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాం. సహోదరి సహోదరులారా, పవిత్రమైన పరమరాశిని కొనియాడే యోగ్యుల మగటకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తి గల సర్వేశుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చునుగాక. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, సమస్త మేలులకు ఆధారము నీవే. కావున మా అవసరములతో నీకు మొరపెట్టుకొనుచున్నప్పుడు నీ ప్రేరణతో మంచి చెడులను విమోచించి చూడగల విచక్షణను మాకు దయచేయము. సత్య మార్గమందు పయనించినట్లు మమ్ము దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలియా సర్వేశ్వరుని సమక్షమున నిలుచుని ఉన్నాడు. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. గిలాదు మండలమునందలి తిష్బా నగరవాసి అయిన ఏలియా ప్రవక్త ఆహాబు రాజుతో, నేను ఇశ్రాయేలు దేవుడగు యావేను కొలుచు భక్తుడను. నా పలుకులు వినుము. ప్రభు తోడు
నేను ఆజ్ఞాపించిననే తప్ప ఈ దేశమున కొంతకాలము పాటు వాన కాని మంచు కాని కురియదు అనెను. ప్రభువు వాణి ఏలియాతో, నీవిచ్చటి నుండి వెళ్ళి తూర్పు దిక్కుగా పోయి యోర్దానుకు తూర్పుననున్న కెరీతు వాగు వద్ద దాగుకొనుము. నీవా వాగులో నీళ్లు త్రాగుము. నా ఆజ్ఞ ప్రకారముగా కాకులు నీకు భోజనము కొనివచ్చునని చెప్పెను. అతడు యావే చెప్పినట్లే చేసి యోర్దానునకు తూర్పుననున్న కెరీతు వాగు వద్ద వసించెను. ప్రతిదినము ఉదయ సాయం కాలమందు కాకులతనికి రొట్టెను మాంసమును కొనివచ్చెను. అతడు ఏటిలోని నీళ్లు త్రాగుచుండెను. కాని వానలు లేనందున కొంతకాలమైన పిదప ఆ ఏరు కూడా ఎండిపోయెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి, భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సాయము లభించును. నాకు సాయము లభించును. నేను నా కన్నులనెత్తి కొండల వైపు పారజూచున్నాను. నాకు ఎచ్చటి నుండి సాయము లభించును. భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సాయము లభించును. అందరూ భూమి ఆకాశములు సృజించిన ప్రభువు నుండి, భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సాయము లభించును. నాకు సాయము లభించును. ఆయన నిన్ను కాలుజారి పడనీయడు. నిన్ను కాపాడువాడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునికిపాట్లు పడడు, నిద్రపోడు. అందరూ భూమి ఆకాశమును సృజించిన ప్రభువు నుండి, భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సాయము లభించును. నాకు సాయము లభించును. ప్రభువు నిన్ను కాపాడును, నీకు నీడగా నుండును. ఆయన నీ కుడి ప్రక్కన నిలిచి నిన్ను రక్షించును. పగలు నీకు సూర్యుని వలన హాని కలగదు, రేయి చంద్రుని వలన కీడు కలగదు. అందరూ భూమి ఆకాశమును సృజించిన ప్రభువు నుండి, భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సాయం లభించును. నాకు సాయము లభించును. ప్రభువు నిన్ను సకల ఆపదల నుండి కాపాడును, నిన్ను సురక్షితముగా నుంచును. ఆయన నీ రాకపోకలన్నిటిలను ఇప్పుడును ఎప్పుడును నిన్ను కాపాడును. అందరూ భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి, భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సాయము లభించును. నాకు సాయము లభించును. హల్లెలూయా 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 హల్లెలూయా. పరలోకములో మీకు గొప్ప బహుమానము కలదు. కావున మీరు ఆనందపడుడు, మహానందపడుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారి శుభవార్త 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1-12 వరకు. యేసు ఆ జన సమూహములను చూచి పర్వతమును ఎక్కి కూర్చుండెను.
శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. ఆయన నోరు విప్పి ఉపదేశింపనారంభించెను. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్ర హృదయులు ధన్యులు, వారు భూమికి వారసులాగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పుగల వారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావింపబడినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెళ్ళవలసిన ప్రవక్తలను సైతము ప్రజలు అట్లే హింసించిరి. పరలోకంలో మీకు గొప్ప బహుమానము కలదు. కావున మీరు ఆనందపడుడు, మహానందపడుడు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్షమించబడునుగాక. క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేశ పితగా పిలువబడుతున్నటువంటి మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్తూ ఉంటారు. నా జీవితమే నా సందేశము, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని అంటూ ఉంటారు. కానీ హిస్టరీ చదివినప్పుడు ఆయన ఎటువంటి పనులు చేశారో మనందరికీ తెలుస్తూ ఉంటుంది. కానీ క్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఈ యొక్క అష్టభాగ్యాలు ఎల్లప్పుడూ కూడా ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక వర్గానికి సంబంధించినది కాదు, లేదా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సన్స్కి సంబంధించినటువంటిది కాదు. ఈ లోకములో ప్రభు చెప్పినటువంటి ఈ యొక్క అష్టభాగ్యములు అందరికీ సంబంధించినవి. ఒక దేశానికి శాంతి కావాలన్నా, ఒక దేశము ఇంకో దేశం మధ్య శాంతి సంబంధాలు కావాలన్నా కానీ ఇటువంటి ఈ యొక్క అష్టభాగ్యములు మనలో లేకపోతే ఆ యొక్క శాంతి ఒప్పందం అనేది జరగదు. ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం, అమెరికా, ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధము, రష్యాకి మరియు అనేక ప్రాంతాలకి మధ్య యుద్ధాలను మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఈ యొక్క మార్గాన్ని అనుసరించేటట్టు వారు చాలా తక్కువ మంది ఉంటూ ఉన్నారు. ఒక నాయకుడిగా, ఒక నాయకురాలుగా ఎవరైతే ఉంటూ ఉన్నారో వారు దేశ ప్రజలను సక్రమైనటువంటి మార్గంలో నడిపించలేకపోతే ఆ యొక్క దేశంలో అల్లకొలాలను సృష్టించబడుతూ ఉంటాయి, వివాదాలు సృష్టించబడుతూ ఉంటాయి, యుద్ధాలు ఎల్లప్పుడూ కూడా జరిగేటటువంటి ప్రమాదం కూడా ఉంటూ ఉన్నది. కావున ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బిషప్ ఫుల్టన్ షీన్ గారు చెప్తూ ఉంటారు. ఏమని అంటే, నీవు దేవునికి ఒక సాక్షిగా ఉండాలంటే బైబిల్ ఒక చేతిలో ఉంటే ఇంకో చేతిలో నీకు ఒక న్యూస్ పేపర్ ఉండాలంటారు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నారంటే, లోకంలో జరిగేటటువంటి ప్రతి సందేశం తెలియాలి, ప్రతి వార్త తెలియాలి, మరియు లోకం గురించి మనందరికీ కూడా ఒక అవగాహన ఉండాలి. దానితో పాటు ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి మార్గాన్ని ఎంచుకోవటంలో క్రీస్తు ప్రభు యొక్క మాటలు మనకి ఎంతగానో తోడ్పడుతూ ఉంటాయి. అందుకే పునీత ఆవెలాపురి తెరేసమ్మ గారు దేవుణ్ణి చేరుకోవటంలో ఎలా, లేదా దేవుణ్ణి అనుభవించేది ఎలా అనేటటువంటి మార్గానికి ఒక మార్గం చూపిస్తూ ఉన్నది. ఎలా అంటే 7 మ్యాన్సన్స్ అంటే 7 మార్గములలో ప్రభు యొక్క సందేశాన్ని, ప్రభు యొక్క సాన్నిధ్యాన్ని మనం అందుకోవచ్చు అని అంటూ ఉన్నది. ఈ యొక్క 7 వలయాలను మనం ఎప్పుడైతే దాటుకుంటూ వెళ్తూ ఉంటామో దేవుని యొక్క సాన్నిధ్యాన్ని మనం అనుభవించవచ్చు అని తెలియపరుస్తూ ఉన్నది. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేనికి ధన్యులు అని పిలువబడుతూ ఉన్నారు. ఏదైనా ఒక గ్రాండ్ సెలబ్రేషన్ ఉన్నప్పుడు, ఒక గొప్ప పండుగ జరుగుతున్నటువంటి సమయంలో ఏదైనా ఒక వ్యక్తి వస్తే ఆ యొక్క వ్యక్తి యొక్క అవతారాన్ని బట్టి, ఆ యొక్క వ్యక్తి వస్త్రధారణ బట్టి ఆయనకి ఒక గౌరవం అనేది ఇస్తూ ఉంటారు.
కానీ క్రీస్తు ప్రభు ధన్యులు అని ఎవరిని అంటూ ఉన్నారు అంటే దీనాత్మని ధన్యులు అంటున్నారు, ఏడ్చేటటువంటి వారిని ధన్యులు అంటున్నారు, హింసలు పొందేటటువంటి వారిని ధన్యులు అంటున్నారు, నీతి నిమిత్తము పట్ల భయభక్తులు కలిగి జీవించే వారిని ధన్యులు అంటూ ఉన్నారు, ఇంకా ఈ ధర్మార్థము హింసితులకు గురవుతున్నటువంటి వారిని ధన్యులు అని తెలియపరుస్తూ ఉన్నారు. ఈ లోకంలో చూసేటటువంటి ప్రతి ఒక్క ప్రజలు దేనికి ధన్యత ఇస్తూ ఉన్నారు. మనం అనుకుంటూ ఉంటాం, ఎక్కువ బంగారాన్ని సంపాదించుకోగలిగితే మనం ధన్యత పొందినట్టే అనుకుంటాం, ఎక్కువ డబ్బును సంపాదించగలిగితే మనం ధన్యులు అని పిలువబడుతూ ఉంటాం అని అనుకోవచ్చు, లేదా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు కాంచితే మనం ధన్యులు అని అనుకోవచ్చు. కానీ క్రీస్తు ప్రభు చెప్పేటటువంటి మాటలకు మన యొక్క ఆలోచనలకు ఎల్లప్పుడూ కూడా వ్యత్యాసము ఉంటూ ఉండదు. అందుకే బైబిల్ యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది, ప్రభు యొక్క ఆలోచనలకు మన యొక్క ఆలోచనలకు ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉన్నదో అంత వ్యత్యాసం ఉంటుంది అని బైబిల్ యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎందుకు ఈ యొక్క వ్యత్యాసం ఉంటూ ఉన్నది అంటే, ఒక క్రైస్తవులుగా లేక ఒక కాంగ్రిగేషన్ సంబంధించినటువంటి సిస్టర్స్గా, గురువులుగా ఉన్నటువంటి వారు ఏ విధంగా పిలువబడుతూ ఉన్నాం, ఏ విధంగా మనం ధన్యులు అని పిలువబడుతూ ఉన్నాము అంటే, ముఖ్యంగా 3 మాటల్లో చెప్పవచ్చు. ఏ కాల్ టు బీ విత్ గాడ్ అంటే మనం పిలవబడింది దేవునితో ఉండటానికి అంటూ ఉన్నారు. ఏ కాల్ టు హ్యావ్ విట్నెస్ ఆఫ్ గాడ్ అంటే మనం పిలవబడినప్పుడు దేవునికి ఎప్పుడు కూడా మనం సాక్షులుగా ఉండాలంటూ ఉన్నారు. ఏ కాల్ టు బికమ్ విట్నెస్ ఆఫ్ గాడ్ అని ఈ యొక్క మాటలకు అర్థం ఏంటంటే, మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారు తెలియపరుస్తూ ఉన్నారు. ఎంతోమంది మిస్టిక్గా అంటే ప్రార్థనలో ధన్యత పొంది దేవుని యొక్క అనుభూతిని పొందినటువంటి వారు మాత్రమే ఈ యొక్క మాట చెప్పగలుగుతూ ఉంటారు. ఎందుకు అంటే పునీత ఆవులపూరి తెరేసమ్మ గారు కానివ్వండి, ఫ్రాన్సిస్కాన్ సభకు సంబంధించిన బొనివెంచర్ కానివ్వండి, ఇంకా సెయింట్ జాన్ ఆఫ్ ద క్రాస్ కానివ్వండి, చర్చ్ డాక్టర్స్ ఉన్నారు అగస్టిన్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రార్థనలో అతి శక్తివంతమైనటువంటి అనుభూతిని పొందారు కాబట్టి, దేవుని యొక్క వెలుగును పొందుకున్నారు కాబట్టి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నారు కాబట్టి వారు ఎప్పుడు కూడా లోక ఆశలకు లోను కాకుండా ఉండి వారు ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడపటానికి వారు ప్రయత్నం చేసేవారు. అందుకే పునీత ఆవులపూరి తెరేసమ్మ గారు అంటూ ఉంటారు, ఏమని అంటే, ఐ స్టీల్ ద టైమ్ టు సీ ద బ్లెస్సెడ్ సాక్రమెంట్ అంట. అంటే నేను ఎప్పుడు కూడా దివ్య మందసాన్ని చూడటానికి ఇష్టపడుతూ ఉంటాను. నాకు సమయం లేనటువంటి సమయంలో కూడా ఏదో ఒక పని చేస్తున్నా కానీ ఆ పని మధ్యలో వచ్చి మందసాన్ని చూసి ప్రార్థన చేసుకొని వెళ్తాను అంటూ ఉన్నారు. అదే బాటలో నడిచినటువంటి తాటిపత్రి జ్ఞానమ్మ గారు మనకి కూడా ఒక ఉదాహరణమైనటువంటి జీవితాన్ని చూపిస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా ప్రార్థనలో ఉండాలని, ఎప్పుడు కూడా విద్యా సంస్థలను నిర్మించడమే కాకుండా అనేకమైనటువంటి పేరు ప్రఖ్యాతలు సంపాదించడమే కాకుండా క్రీస్తు ప్రభువులో ఎదిగేటటువంటి బాటలో మనం ఎప్పుడు ఎక్కువగా ఆ యొక్క బాధ్యతను స్వీకరిస్తామో అంత ఎక్కువగా దేవునికి దగ్గర అవుతూ ఉంటామంట. ఆ విధంగా ఎప్పుడైతే మనం దగ్గర కాగలుగుతామో అప్పుడే దేవుని యొక్క అనుభూతిని మనం అనుభవించగలుగుతాం. ఆ యొక్క అనుభూతిని అనుభవించినప్పుడు డబ్బు ఉన్నా, బంగారం ఉన్నా, ఆస్తిపాస్తులు ఉన్నా, అనేక భూములు ఉన్నా కానీ వాటెవరిటిని కూడా మనం లెక్క చేయము. కానీ ఈ యొక్క మదర్ గారు మనకు తెలియపరుస్తున్నది అంశం ఏంటంటే, నీకు ఎన్ని ఉన్నా కానీ దేవుని యందు మోకరించి ప్రార్థిస్తే ప్రభువు దాన్ని అధికంగా నీకు ఫలింపజేస్తారు. నువ్వు చేసేటువంటి ప్రార్థనలో ఎక్కువగా దేవుని యొక్క శక్తిని పొందుకుంటావు అని తెలియపరుస్తూ ఉన్నారు. అది ధన్యత. ఆ ధన్యత అనేది మనలో రావాలని ప్రభు మనకి ఈ యొక్క అష్టభాగ్యాలను తెలియపరుస్తూ ఉన్నారు. నువ్వు హింసించినప్పుడు, ప్రజలు నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యత పొందుతూ ఉన్నారు. నేను ఎల్లప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటాను, ఆ యొక్క సమయం మీరు ఆనందపడండి అని ప్రభు ఎందుకు తెలియపరుస్తూ ఉన్నారు అంటే, ఈ యొక్క మదర్ గారు చూపించినటువంటి ఒక మార్గమే. ఎలాగంటే ఆమె అన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి, డబ్బు ఉన్నది, అన్నీ ఉన్నాయి, కానీ దేవునికి దగ్గరగా జీవించేటటువంటి కొంతమంది వ్యక్తులను నేను చూసుకోవాలి అనేటటువంటి సందర్భంలో ఈ యొక్క మదర్ గారు తెలియపరుస్తూ ఉన్నారు.
తాడిపత్రి అన్నమ్మ గారు, జ్ఞానమ్మ గారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సందర్భంలో క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి అష్టభాగ్యాలు గురించి మహాత్మా గాంధీ కూడా ఒక మాట చెప్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో అతి ప్రాముఖ్యంగా, అతి ఇష్టంగా నేను చదివేటటువంటి అంశం ఏదైనా ఉందంటే ఇదే ఈ యొక్క అంశము అంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క అంశానికి ఒక మతము లేదు, ఒక భాష లేదు, లేదా ఒక కులము లేదు, అనేకమైనటువంటి ఇబ్బంది లేదు. కానీ ఎవరైతే దీని ద్వారా మనం జీవించగలుగుతూ ఉంటామో అప్పుడే క్రీస్తు ప్రభు యొక్క అనుగ్రహం అనేది మనం స్వీకరించగలుగుతాం. ఎందుకని ఈ యొక్క మన యొక్క పిలుపు అనేకమైనటువంటి రకాలమైనటువంటి పిలుపులు ఉన్నాయి. ఒక సిస్టర్గా, ఒక ఫాదర్గా, ఒక వివాహానిగా, ఒక నాయకుడిగా, ఒక బిడ్డగా మనం పిలుచుకోబడుతూ ఉన్నాం. వారందరికీ కూడా తాడిపత్రి జ్ఞానమ్మ గారు ఒక మాట చెప్తూ ఉన్నారు, మనందరం కూడా పిలువబడుతూ ఉన్నాం. మనందరం కూడా క్రీస్తు ప్రభుకి సాక్షులుగా ఉండాలంటే ఆయన యొక్క శక్తిని పొందుకోవటానికి మనం కూడా ఒక అడుగు ముందుకు వేయాలని ఆహ్వానిస్తూ ఉన్నారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే కొండపైకి ఎక్కి చూస్తున్నటువంటి జనాన్ని చూసి ఈ యొక్క మాటలు తెలియపరుస్తూ ఉన్నారు, ఆ యొక్క మాటలను మనకు కూడా తెలియపరుస్తూ ఉన్నారు. అదే మాటలు కుటుంబంలో శాంతి కావాలన్నా, ఒక సంఘంలో శాంతి కావాలన్నా, ఇంకా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక ఒప్పందం కుదరాలన్నా కానీ ఈ యొక్క అష్టభాగ్యాలు లేకపోతే మనందరం కూడా విభిన్న భక్తులుగా, విభిన్న వ్యక్తులుగా, విభిన్న ఒక పని చేసేటటువంటి వారిగా ఉంటామే. కాబట్టి ఐక్యంగా కలిగి జీవించటమే మన యొక్క మార్గము అని క్రీస్తు ప్రభు మనకు చూపిస్తూ ఉన్నారు. కావున ఆ యొక్క మార్గంలో మనందరం కూడా ప్రయాణం చేయటానికి దేవుని యొక్క అనుగ్రహము, ఆ యొక్క మదర్ గారు చేసినటువంటి ప్రార్థన సహాయము మనందరికి కూడా తోడుగా ఉండాలని ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాం. నీరాజనం వందనం నీ సేవకే అంకితం, నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నీరాజనం వందనం నీ సేవకే అంకితం, నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నింగినేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా, పేద హృదయం తనివి తీర నీకు పాట పాడగా. లా 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 లా. నీరాజనం వందనం నీ సేవకే అంకితం, నా మానసం మందిరం నీ పూజకే అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మా సేవలను కనికరముతో సేకొనుము. మేము అర్పించి ఈ అర్పణలను
నీకు ప్రీతిపాత్రముగా ఉండునుగాక. ఇవి మాలో ప్రేమతత్వము అధికము చేయునట్లు కరుణింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృజించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచించబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వెంచేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడువు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని
నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువరగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మాలయ్యో జగద్గురువును, మా పోలాంటి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని నీ ప్రేమయందు పరిపూర్ణలు చేయము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని తల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యేసపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత ఆవలపూరి తెరీసమ్మ గారితోనూ, పునీత శిలువ యోహాని గారితోనూ, మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రత్యేక విధంగా ఈ యొక్క సమయంలో సెయింట్ ఆన్స్ ఆఫ్ మద్రాస్ సిస్టర్స్ అందరినీ కూడా ప్రభువు సమర్పించి దేవుని యొక్క ఆశీర్వాదంలో వారికి దయచేయమని ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాం. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపగా
నీ శ్రీ సభ విశ్వాసను వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉందరుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపలను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తం మనకు నిత్య జీవం ప్రసాదించునుగాక. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నం లోకునరారే దైవ జనమా. ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నం లోకునరారే దైవ జనమా. ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నం లోకునరారే దైవ జనమా. జీవం తపములు తీర్చే పుణ్యపీఠం దేవుని రూపం, కరుణ జీవం తపములు తీర్చే పుణ్యపీఠంలో కొనరారే దైవ జనమాలో కొనరారే దైవ జనమా. సిలువదారి యేసు ప్రభుని, సిలువదారి యేసు ప్రభుని, ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా.
పుణ్యతైన్యాస్వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తిగనట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. దేవుడు ప్రేమ స్వరూపుడు. ఏ వ్యక్తి ప్రేమతో జీవించునో అతడు దేవుని యందును, దేవుడు అతని యందును ఉండును. హల్లెలూయా. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ నీ స్వస్థత కార్యము మా పాపల నుండి మమ్ము విముక్తులను చేయునుగాక, సత్య మార్గంలోనికి మమ్ము నడిపించునుగాక. నీ కృప అనుగ్రహములను మాపై కుమ్మరింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జననీ జ్ఞానమ్మా ఆదర్శం నీ మార్గం. ఓ జననీ జ్ఞానమ్మా ఆదర్శం నీ మార్గం. పరులలో ప్రభుని వీక్షించి వారి సేవలో నీవు తరించితివి. వందనముల్ శతములమ్మా నడిచెదం పదములో. వందనముల్ శతములమా నడిచెదం పదములో. పొగడిదము సన్నిధిన్ కోడి సంతసం పాడి అనుదిన పొగడిదము. ఓ జననీ జ్ఞానమ్మా ఆదర్శం నీ మార్గం. ఓ జననీ జ్ఞానమ్మా ఆదర్శం నీ మార్గం. Set.com